విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము సింహరాశి, కన్యారాశి, తులారాశి అలాగే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలాంటి పని వల్ల జీవితం లోపల వీళ్ళు ఎక్కువగా బాధపడుతుంటారు, ఎలాంటి కారణాల వల్ల వీళ్ళ లైఫ్ లోపల స్పాయిల్ అవుతుంటది, ముఖ్యమైన కారణం ఏంటి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము. నిన్నటి రోజున మనము మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి అలాగే కర్కటక రాశి వారి గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు మనము ఈ మిగతా రాశులు 4 రాశుల గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాము. నిన్నటి రోజున కనుక మనం ఆ కార్యక్రమం కనుక చూసుకున్నట్లయితే చాలా బాగా చేశాము. అలాగే దానికి స్ఫూర్తి మీరు చాలా బాగా ఇచ్చారు. రిప్లై కూడా మీరు ఇవ్వడం వల్ల, మీరు కొన్ని విషయాలు ఒప్పుకోవడం వల్ల చాలా సంతోషం కలిగింది. దాంతోపాటు ఒక విషయం ఏంటంటే అందులో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంటే కొందరు నిజంగానే ఒప్పుకున్నారు కొన్ని సమస్య, అవును నా లైఫ్ లోపల ఇది కనుక వదిలేసినట్లయితే చాలా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉండే, కానీ అది కుదరలేదు, అది అవ్వలేదని చాలా మంది దాన్ని ఒప్పుకున్నారు. పాయింట్ ఏంటంటే నిజ జీవితంలో ప్రతి ఒక్కరికి జరుగుద్దలా, కానీ ఒప్పుకోకపోవడం అది మన వ్యక్తిగత విషయం ఉంటుంది. కాబట్టి అది వేరేలా ఉంటుంది. అందరూ అలాగే ఉండాలని రూల్ లేదు. కొన్నిసార్లు వాళ్ళ ప్రవర్తన కూడా మారుతూ ఉంటుంటది. కాబట్టి ఈ రోజు మనము సింహరాశి వారికి, కన్యా రాశి వారికి, తులారాశి వారికి మరియు వృశ్చిక రాశి వారికి కారణం ఏంటి, వీళ్ళ జీవితం లోపల వీళ్ళు బాధపడడానికి అని లాస్ట్ రోజున నేను ఎప్పుడైనా టైం కనుక కుదిరినట్లయితే లైవ్ సెషన్ తీసుకోబోతున్నాను. ఆ లైవ్ లోపల మనము కొన్ని జాతకాల లోపల జాతకాల ఎక్స్ప్రెషన్ కూడా మనం చేయబోతున్నాము. ఫ్రీగా ఉండబోతున్నది. సింహరాశి వారికి ఒక ముఖ్యమైన జీవితం లోపల బాధ కలిగించే విషయం ఏదైనా ఉందా అంటే ఇది కనుక వీళ్ళు వదులుకున్నట్లయితే జీవితం లోపల చాలా సంతోషంగా ఉంటారు, ఇది కనుక వీళ్ళు వదులుకున్నట్లయితే చాలా సరదాగా చాలా హ్యాపీగా ఉంటారు అని ఆనందంగా మనశ్శాంతిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఏంటా పని, ఏంటి వదులుకుంటే జీవితం లోపల చాలా బాగుంటారు, దేని పట్టుకోవడం వల్ల జీవితం లోపల ఎక్కువ బాధ కలుగుతుంది అది తెలుసుకోండి. పాయింట్ ఏంటంటే వీరు చాలా మొండిగా ఉంటారు. చాలా మొండిగా, ఎంత మొండి అంటే ఎవరు చెప్పినా వీళ్ళు అస్సలు వినరు, అంత మొండి ఉంటారు. ఎవరు చెప్పినా వీళ్ళు అస్సలు వినరు, అంత మొండి ఉంటారు. మొండి ఉండడం తప్పు కాదు. ఒక విషయం తెలుసుకోండి, లైఫ్ లోపల నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలంటే దాని పట్ల ఏకాగ్రతగా ఉండి దాని నిష్ఠతో చేసే పని కూడా మొండి అంటారు. కానీ మొండి కారణాలు వేరేలా ఉంటుంటాయి. ఎక్కువ శాతం సింహరాశి వారు లైఫ్ లోపల వెనకపడే కారణం ఏంటంటే మొండి ఉంటారు, కానీ ఎక్కడ మొండి ఉండాలి అక్కడ మొండి చెయ్యరు. అనవసరమైన చోటు ఎక్కువ మాట్లాడుతుంటారు, అనవసరమైన చోటు ఎక్కువగా వీళ్ళు ఇది చేస్తుంటారు, వాళ్ళ అధికారాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ మిగతా చోటు వాళ్ళు వదిలేస్తుంటారు. పాయింట్ ఏంటంటే తప్పుడు దారి లోపల వీళ్ళు ఎక్కువ నడుస్తుంటారు. సింహరాశి వారు ఎవరైనా చూడండి, లైఫ్ లోపల చాలా అనుభవాలు చూస్తుంటారు. తక్కువ వయసు నుంచెల్ని వీళ్ళ జీవితం లోపల ప్రాబ్లమ్స్ మొదలవుతుంటాయి, తక్కువ వయసు నుంచెల్ని. అలాగే తక్కువ వయసు నుంచి లైఫ్ లోపల అనుభవాలు కూడా మొదలవుతుంటాయి. వీళ్ళ దగ్గర ఒక పాజిటివ్ పాయింట్ ఏదైనా ఉందా అంటే వీళ్ళు ఏదైనా తొందరగా నేర్చుకోగలుగుతారు. వీళ్ళ దగ్గర కంటి చూపులో ఒక శక్తి ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ మిగతా రాశుల్లో కనిపించదు, కానీ సింహ రాశి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కంట్లో ఒక పవర్ కనబడుతుంది. మీరు జాగ్రత్తగా ఎప్పుడైనా చూసినట్లయితే మీకు అర్థం అవుద్ది. వీళ్ళు మొండి ఎక్కడ వదిలేయాలంటే అనవసరమైన చోటు మొండి అస్సలు ఉండకూడదు అని బుధుడు వీళ్ళకి ఏకాదశాధిపతి అవ్వడం వల్ల వీళ్ళు నిరంతరంగా ఏదైనా ఒకటి నేర్చుతూ ఉన్నట్లయితే లైఫ్ చాలా బాగుండి తీరుద్ది. కష్టం ఎంతదైనా రావచ్చు, ఆ టైంలో కూడా ఏదైనా కొత్తది నేర్చుకుంటూ ఉండండి. ఆ కష్టాన్ని తప్పకుండా మీకు అస్సలు భయపడరు.
కన్యా రాశి. కన్యా రాశి వారు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళ జీవితం లోపల మైనస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే ఇది వదిలేసినట్లయితే నేను చాలా బాగుంటాను వీళ్ళు ఉన్నట్లయితే. కానీ యాక్చువల్ ఏంటంటే ఎక్కువ శాతం చేసే రాశులు, ఎక్కువ శాతం చేసే కార్యాలు వీళ్ళు ఇలాగే ఉంటాయి. ఏంటది? ఏది చూడకుండా ఎవరో ఏదో చెప్తారు దాన్నే నమ్మి ఉండడం, దాని పట్లనే నిరంతరంగా ఆలోచిస్తూ ఉండడం, ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ కన్యా రాశి వారికి. మీరు ఎప్పుడైనా చూడండి కన్యా రాశి వారిని ఎవరినైనా, లేకపోతే కన్యా లగ్నం వారు ఎవరైనా, వాళ్ళు ఎవరో ఏదో చెప్పగా తొందరగా నమ్ముతారు. నిజము ప్రత్యక్షం తెలుసుకోరు. యాక్చువల్ అది అలా జరిగిందా, నిజంగానే అలా ఉందా, వాళ్ళు అసలు దాన్ని గమనించరు. గమనించకపోవడం వల్ల ఏమవుతుందంటే డౌట్ తింటుంటారు, డౌట్ అనుమానం పడుతుంటారు. అనుమానం పడడం వల్ల తర్వాత రియలైజ్ అవుతుంటారు నిజం తెలిసిన తర్వాత, తర్వాత బాధపడుతుంటారు. అంటే తప్పు జరిగింది ఎక్కడంటే తొందరగా దాని గురించి రియాక్ట్ అవ్వడం. ఏ విషయం గురించి కూడా మీరు అంత తొందరగా రియాక్ట్ అస్సలు అవ్వకూడదు కన్యా రాశి వారు. అస్సలు తొందర రియాక్ట్ అస్సలు కాకూడదు. నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర, అనుభవం కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ప్రతి చోటు నాలెడ్జ్, అనుభవం అస్సలు ఉపయోగం రాదు. కొన్ని చోటు ధైర్యం చాలా అవసరం. ధైర్యం చాలా అవసరం. అది మీ దగ్గర ధైర్యం పెంచుకోండి. ఏ విషయాన్ని కూడా మీ కంటితో చూడకుండా దాన్ని అస్సలు నమ్మకండి. అస్సలు మీ లైఫ్ లోపల మీకు అనిపించవచ్చు ఆ వ్యక్తి చెప్పేది నిజమే కానీ నాకు నమ్మబుద్ధి అనిపిస్తుంది అన్నట్లయితే ప్రత్యక్షంగా మీరు చూడండి. ప్రూఫ్స్ ఈ మధ్యలో చాలా టెలిఫోన్ అంటే మొబైల్స్ వచ్చే రావడం వల్ల ఫొటోస్ కూడా కనబడతాయి, ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఫోటో చూడండి, నమ్మండి. ఎవరో చెప్పారని అస్సలు నమ్మకండి. అని అనుమానం ఏదైతే ఉందో ఇది చాలా భయంకరమైంది, చాలా భయంకరం. అంతా ఇంత కాదు. మీరు జీవితం లోపల అనుమానం ఎంత తగ్గించుకుంటే మీరు అంత సంతోషంగా ఉండగలుగుతారు. లేకపోతే ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఒక శత్రుమి కనబడుతుంటారు. అలా ఈ రాశి దగ్గర చాలా మంచి గుణాలు కూడా ఉన్నాయి. చెడు గుణం ప్రత్యక్షంగా ముందు ఏంటంటే ఇదే ఉండబోతుంది. మంచి గుణం మనం తర్వాత తప్పకుండా తెలుసుకుందాం. తులారాశి. ఇక తులారాశి వారి గురించి బిగ్ మిస్టేక్ ఏంటంటే లైఫ్ లోపల మీరు ఎక్కువ చేసుంటారు, లేకపోతే చేసేవారు కొందరు ఉన్నారు. అందరు ముందు నేను మంచి వాడని చెప్పుకోవడానికి నిరంతరమైన వీరితో ఒక కృషి ఉంటుంటది. అందరి ముందు, అందరి లోపల నేను ఒక రాముడు మంచి బాలుడు ఏ విధంగా చెప్తుంటారో ఆ విధంగా వీరు ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్నిసార్లు వీళ్ళ దగ్గర ఏది ఉండదు, కానీ అయినా కూడా నేను చాలా మంచివాడిని, నేను చాలా బాగా పనిచేస్తాను, నేను ఎలాంటి అన్యం పుణ్యం తెలియని ఒక వ్యక్తిని ఆ రకంగా చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది వీళ్ళ లైఫ్ లోపల పెద్ద మిస్టేక్. దీనివల్ల వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా నటించాల్సి వస్తుంది. రియలిస్టిక్గా వీళ్ళు అస్సలు ఉండరు. మీరు ఎవరైనా చూడండి తులారాశి వాళ్ళు రియలిస్టిక్గా మీకు కనబడతారు, కానీ అస్సలు వాళ్ళు ఉండరు అలా. ఒరిజినల్ అసలు క్యారెక్టర్ అది కాదు. వాళ్ళు ఎప్పుడైతే ఏకాంతంగా ఉంటారో అప్పుడు నిజమైన క్యారెక్టర్ బయటపడుతుంటది. వీళ్ళ దగ్గర కొన్ని ప్లస్ పాయింట్లు కూడా చాలా మంచి గుణాలు కూడా ఉన్నాయి. కానీ నెగటివ్ పాయింట్ ఏంటంటే దీనివల్ల వీళ్ళు వెనక పడతారు. ఏంటంటే అందరి ముందు నటించాల్సిన అవసరం లేదు. నేను మంచివానని చెప్పుకోవడానికి అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేసే పని కనుక సరిగ్గా ఉన్నట్లయితే అందరు చాలా బాగా నమ్ముతారు. నేను గొప్పవాడిని, అవతలవాడు చెడ్డోడు ఇలాంటి నిరూపణ చూపించే అవసరం లేదు. మనం చేసే పనులే అవతల వ్యక్తికి చూపిస్తుంటాయి మనం ఇలాంటి వాళ్ళము అని. కాబట్టి తులారాశి వారి లైఫ్ లోపల ఈ విషయాన్ని అస్సలు వదిలేయండి, పట్టించుకోకండి. నేను అందరూ నన్ను మంచి పిల్లవాడు అనుకోవాలి, అందరు నాకు చాలా బాగా అనుకోవాలని ఈ విషయాన్ని ఎప్పుడు పట్టించుకోకండి. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడు ఎవరిని అంత మంచి పొగలేదు, అలాగే అందరిని ఎప్పుడు అంత నిందించలేదు కూడా. టైం చక్రం ఎలా మారుతుంటుందో మన గుణ అవగుణాలు కూడా మారుతుంటాయి. ఈ విషయాన్ని మీరు మార్చుకోండి. ఇక వృశ్చిక రాశి వారు కనుక లైఫ్ లోపల బిగ్ మైనస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది. ప్రతి ఒక్కరికి కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి వారు కూడా మైనస్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏదైనా ఉందా అంటే నేనే చాలా ఎక్కువ కష్టపడుతున్నాను, నేనే చేస్తున్నాను, నేనే గొప్పవాణ్ణి, నేను ఇది ఏదైతే నేను ఉందో ఇది అందరికీ చూపించడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది నేను చేశాను, అది నా వల్ల జరిగింది, అది నేను చేస్తేనే అలా ఉంది, నేను చేయడం వల్ల ఇదంతా జరిగింది, లేకపోతే ఆ అమ్మాయి కూడా ఎలా బ్రతికేవాడు. ఈ నేను ఏదైతే ఉందో ఆ రోజు నేను చేశాను,
లైఫ్ లోపల అందరు కష్టపడుతుంటారు, కష్టపడే జీవి ఎవరు లేరు. కానీ కష్టం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇంత చేశాను, నేను అంత చేశాను, నా సమయానికి ఎవరు ఆదుకోవడానికి రాలేదు. గతంలో జరిగిపోయిన విషయాల గురించి ఎక్కువ పట్టించుకోకూడదు. వీళ్ళ దగ్గర బిగ్ మైనస్ పాయింట్ ఏంటంటే గతంలో జరిగిన విషయాల గురించి పట్టించుకుంటుంటారు. అది నేను చేశాను, అంత కష్టపడ్డాను, నేను దీనివల్ల దానివల్ల, ఈ నేను ఏదైతే ఉందో దీనివల్ల వీళ్ళు వెనక పడుతుంటారు. గతాన్ని వదిలేసి ముందుకెళ్ళండి. గతాన్ని వదిలేసి ముందుకెళ్ళండి. మీరు ఎవరినైనా చూడండి, వృశ్చిక రాశి వారు వాళ్ళ జీవితం లోపల మైనస్ పాయింట్ వాళ్ళు ఏంటంటే ప్రతిసారి వాళ్ళు గతం గుర్తుంచుకుంటుంటారు. వాళ్ళు ఏకాంతంగా ఉంటే చాలు. వృశ్చిక రాశి వారిని మామూలుగా ఏంటంటే మీరు చుట్టుపక్కల మీరు గమనించకండి, మీరు గమనించండి మీరు ఎలా ఉన్నారు. ఎందుకంటే మీకు చూస్తే మీకే అర్థం అవుద్ది. మీరు ఏకాంతంగా ఉంటే చాలు, మైండ్లో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటుంటారు. అవన్నీ వదిలేసి ముందుకు కొన్నిసార్లు వెళ్ళాలంటే గతాన్ని తప్పకుండా మనం వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు పట్టించుకోండి. ఇవి మైనస్ ఏవైతే పాయింట్లు ఉన్నాయో ఇది లైఫ్ లోపల ప్రతి ఒక్కరి కష్టాలు ఉంటే నేను అనట్లేదు. కానీ ఈ విషయాలు కనుక వీళ్ళు వదిలేసినట్లయితే మిగతా ఎలాంటి సమస్యల్ని కూడా చాలా ఈజీగా వీరు దాన్ని గెలవగలుగుతారు. సమస్యలు అందరికి వచ్చుతాయి, నాతో సహా అందరికి సమస్యలు ఉంటాయి, వస్తాయి, అది భవిష్యత్తులో కూడా ఉంటాయి, కాదనట్లేదు. కానీ మనం ఇది ఏవైతే బిగ్ మైనస్ పాయింట్ ఉన్నాయో మన లోపల ఇవి వదిలేసుకోవాలి. ఇవి వదిలించుకుంటేనే మనం బాగుండగలుగుతాం, లేకపోతే అస్సలు బాగుండలేము. మనసుకి ప్రశాంతత అస్సలు ఉండదు. జ్యోతిష్ శాస్త్రం మనకి డబ్బు ఎంత వచ్చుద్ది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఉద్యోగం ఎప్పుడు వచ్చుద్ది, దాంతో పాటు మనం ఎలా సంతోషంగా ఉండగలుగుతాం అది కూడా చెప్పుద్ది. మనం కేవలం దాన్ని భౌతిక జీవితంలో కావాల్సిన అవసరమైన వస్తువుల్ని కోరుకున్నాం తప్ప మనం ఎలా ఆనందంగా ఉండగలుగుతాం, ఎలా మనశ్శాంతిగా ఉండగలుగుతాం ఎప్పుడు మనం దాని గురించి అస్సలు ఆలోచించలేదు. ఇది తెలుసుకోండి మీరు. కాబట్టి ఇది ఇలా ఉంటది భవిష్యత్తులో. ఎందుకంటే ఇది నేను చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇది స్వంత అనుభవంతో పాటు చాలా రాశులు చూడడం జరిగింది. చాలా రాశులు చూసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇది నా అనుభవంతో చెప్పాను తప్ప ఎలాంటి పుస్తకాల లోపల దీని గురించి వివరణ అస్సలు లేదు. ఇంకా చాలా రీసెర్చ్ నేను జ్యోతిష్ శాస్త్రంలో చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎలా నేర్చుకుంటానో అలా మీకోసమే చెప్పడానికి నిరంతరంగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంటాను. కాబట్టి ఇది మీ జీవితంలో నిజంగానే ఉన్నట్లయితే మీరు తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. అని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను గత కొన్ని రోజుల నుంచి చెప్పాలని అనుకుంటున్నాను. జ్యోతిష్ శాస్త్రంలో ఒక ముఖ్యమైన కొన్ని యోగాలు ఉన్నాయి. ఆ యోగాలు కొన్ని జాతకంలో ప్రతిసారి కనబడుతూ ఉంటాయి. దానికి పరిహారాలు కూడా ఒక్కటే ఉంది, ఏం లేదని అనుకోకండి. నిరంతరంగా దైవీ ఆరాధన చేస్తూ ఉండండి. నిరంతరంగా దైవీ ఆరాధన చేస్తూ ఉండండి. ఏ దైవీ ఆరాధన చేయాలి? ప్రతిరోజు శివుని పూజించండి. ప్రతిరోజు తప్పకుండా శివుణ్ణి పూజించండి. నవగ్రహాలు అనుకూలంగా ఉండాలంటే శివ అనుగ్రహం ఉండాలి. నవగ్రహాలు ఒకవేళ అనుకూలంగా లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ నీలకంఠుని అనుగ్రహం కనుక మీకు ఉన్నట్లయితే దిగులు పడకండి. నవగ్రహాలు కూడా మిమ్మల్ని ఏమి అస్సలు చెయ్యవు. నిరంతరంగా మనసులో భక్తికి స్థానం ఇవ్వండి, భక్తి పెంచుకోండి. భక్తి ఎలా పెంచుకుంటారో గ్రహాలు మీ నుంచి అంత దూరంగా వెళుతుంటాయి. కానీ గ్రహాల ప్రభావం ఉంటుంది. ఎందుకలంటే మనం చేసిన కర్మ అనుసారంగా గ్రహాలు నిమిత్త మాత్రమై మనకి ఆ రకమైన ఫలితాలు ఇస్తుంటుంటాయి. రేపటి రోజున మనము మిగతా 4 రాశుల గురించి తెలుసుకోబోతున్నాము. శ్రీమాత్రే నమః.